వెల్కమ్ టు బేరీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వ ఉపాధ్యాయులే నడుం బిగించాలి. లెక్చరర్ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని సస్పెండ్. మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నేతపై హత్యా ప్రయత్నం. వెల్దుర్తి మండలం గుండ్లపాడులో ఉప్పుతోళ్ల శ్రీనుపై వేట కొడవళ్లతో దాడి. భార్యతో బైక్ పై వెళ్తున్న శ్రీనుపై వేట కొడవళ్లతో దాడి చేసిన గ్రామస్తులు. ఇటీవలే ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు. గ్రామంలో 30 వరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన శ్రీను 30 ఏళ్లుగా మా బజార్లో టీడీపీ ఫ్లెక్సీలు ఎవ్వరూ కట్టలేదు, నీవెందుకు ఫ్లెక్సీలు కట్టావంటూ శ్రీనుపై మూకుమ్మడిగా దాడి. ఉప్పుతొల్ల శ్రీను 2 కాళ్లు నరికిన ప్రత్యర్థులు. మొత్తంలో రాజులు పైసలు పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా దళాలు గాలింపు ముమ్మరం చేశాయి. లష్కరే తోయిబా ఉగ్ర ముఠాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు అనుమానితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. ఈ క్రమంలోనే వారి ఇళ్లను వెతికి వాటిని ధ్వంసం చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా శుక్రవారం రాత్రి 5 ఉగ్రవాదులు నివాసాలను పేల్చేశాయి. మరో మహిళతో సాఫ్ట్వేర్ ఉద్యోగి అక్రమ సంబంధం. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య. హైదరాబాద్ కి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి శివకు 4 ఏళ్ల క్రితం దీప్తి అనే మహిళతో వివాహం. 3 ఏళ్లు పాప. గత కొంతకాలంగా దీప్తికి దూరంగా ఉంటున్న శివ సుష్మా అనే మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని తెలుసుకున్న దీప్తి సుష్మతో కూకట్పల్లిలో నివాసం ఉంటున్నాడని తెలుసుకుని బంధువులతో కలిసి వెళ్లి శివను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న దీప్తి. నీ వాళ్ళేంటి, నీ వాళ్ళేగా. ఇంకా నేను వాళ్ళ వైఫ్ సార్. తనెవరో నాకు తెలియదు సార్. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 రైతు ఉత్పత్తి సంఘాల అభివృద్ధి అనే అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు హాజరై మాట్లాడుతూ 2025 సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించనున్నట్లు తెలిపారు. సహకార సంఘాలు గ్రామీణ ప్రాంత ప్రజల పేదరికం తగ్గింపు పరిస్థితికి దోహదపడతాయని అన్నారు. లక్షడిపేటలో
భూమి సక్సెస్ఫుల్ గా పంటలు పండింది. ఈ వేసవిలో తేమ శాతం అనే ప్రాబ్లం ఎక్కడ ఉండదు. ఇప్పుడు నేను 60 సెంటర్లు తిరిగా, 60 సెంటర్లు కూడా తేమ శాతం 13, 14, 15 వస్తుంది. మట్టి లేదు, మట్టి అసలు లేదు. కొంత తాలు ఉంది. అది ఎక్కడ వస్తుంది తాలు? ఏదైతే ఈ వడ్ల కోత మిషన్ దగ్గర నంబర్ 18 పెట్టి ఘాట్ ఎక్కువ రాని ఏదైతే కటింగ్ ఉందో ఆ తాలు కొంత బ్రేక్ అవుతుంది. అయితే నేను పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే పక్కపండి పెద్దపల్లి కానీ మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్ పెద్దపల్లికి మనకు 1 కిలో 35 గ్రాములు తేడాతో మనం తీసుకున్నాం డిస్కస్ చేసి. అది రాకుండా మేము పదే నువ్వు 40 కిలోల 650 అని చెప్పిపోయిన ఎమ్మెల్యే గారు పోయినసారి 42 కిలోలు తీసుకున్నారు. దాని సంగతి చెప్పు అని అడుగుతున్నాడు. మేమేమని రిక్వెస్ట్ చేస్తున్నామంటే ఈ గన్ని బ్యాగ్స్ లో సప్లై చేసేటప్పుడు ఏదైతే కట్టకు 5, 10 తక్కువ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత డిఎం గారు. అది చూసుకోవాలి. ఇప్పుడు నేను ఒక సంచి కాంట మీద పెట్టినప్పుడు ఆ కింద పడపడ ఒక 3 కిలోలు దాటి పెట్టింది. మీరు కుట్టించి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు